పల్నాడు జిల్లా మాచర్లలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక మాచర్ల పట్టణానికి చెందిన జుజ్జురు సుభాని అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 6th కొచ్చాడు. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ తప్ప ఇంకేమీ లేదు. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. తీసుకున్న అప్పు చెల్లించాలన్న వేధింపులు భరించలేక మెకానిక్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. మాచర్లకు చెందిన సుభాని మెకానిక్ గా పనిచేస్తున్నాడు. తన ఇల్లు తాకట్టు పెట్టి 12 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించడంలో సుభాని ఇబ్బందులు పడ్డాడు. తన బాకీ చెల్లించలేకపోవడంతో ఇల్లు ఖాళీ చేయాలని శ్రీరామ్మూర్తి ఒత్తిడి చేశాడు. దీంతో సుభాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీరామ్మూర్తి ఒత్తిడి వల్లే సుభాని ఆత్మహత్య చేసుకున్నాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో శ్రీరామ్మూర్తి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.